శర్వానంద్ మీకు కొడుకుగా ప్లే చేస్తున్నాడు అన్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఫీల్ సార్? ఒక కొడుకు ప్లే చేస్తున్నారు. ఫిల్మ్ హీరో ఎవరంటే శర్వానంద్ గారు అంటారు. అందులో రాజశేఖర్ కూడా యాక్ట్ చేశారు అంటారు. ఇదంతా తెలుసు. ఇదంతా తెలిసినప్పుడు కూడా నాకు ఏంటంటే నా క్యారెక్టర్ పైగా ఒక నమ్మకం, క్యారెక్టరైజేషన్ ఇదంతా చూస్తే నాకేంటంటే లేదు, వీఆర్ గోయింగ్ టు డూ బుల్లెట్ సునీల్ క్యారెక్టర్ని చేయబోతున్నాం. ఆ క్యారెక్టర్ సూపర్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ మనం చేయాలి. రేపు మనం చూసేప్పుడు రాజశేఖర్గా చూడకూడదు, బుల్లెట్ సునీల్గా చూడాలి అన్నట్టు ఆ క్యారెక్టర్ నేను అనుకున్నాను. ఫస్ట్ విన్నప్పుడు ఇది చెయ్యాలా అని ఇదంతా అనుకున్నాను. తర్వాత చేసింది కూడా దానికోసమే. మనల్ని గురించి మన క్యారెక్టర్ మాట్లాడుతుంది. సో మనకి దానివల్ల మన ఫస్టా సెకండా మంచి క్యారెక్టర్ చేస్తా అన్న ఇది వద్దు, మంచి క్యారెక్టర్ చేసామన్న ఫీల్ ఉంటుంది అన్నట్టు చేశాను ఈ సినిమా. అది ఉంటుంది. మీకు ఈ క్యారెక్టర్లోకి ఎంటర్ అవడానికంటే మీరు ఈ కెరీర్ మొత్తంలో ఎన్నో క్యారెక్టర్స్ అంటే మోస్ట్ ఎక్స్పెరిమెంట్స్ చేసింది మీరే. మనం ఏదో బాజీగారు అనుకుంటాం, కానీ 80sలోనే తలంబరాలు చేసి ఒక యాంటీ హీరోగా హీరోని చేసిన మూవీ మీదే. సో మోస్ట్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి మీ కెరియర్లో. డాన్సెస్, కమర్షియల్ డాన్సెస్ లేకుండా స్టార్ ఇమేజ్కి వచ్చింది మీరే. అంటే అప్పుడున్న ఏదైతే బలాలు అనుకుంటున్నామో వాటిని బ్రేక్ చేసి ఈ దారిలో కూడా స్టార్ అవ్వచ్చని ప్రూవ్ చేసింది మీరే. ఆ విషయంలో మీకు ఎప్పుడు ఒక ఐకానిక్ ఇమేజ్ ఉంటుంది సార్. అంటే యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ మీకే ఉంది, ఎమోషనల్గా ఒక ఇమేజ్ ఉంది. మాకు అక్కమ్మగుడు మోస్ట్ ఫేవరెట్, సింహరాశి చూసాము, లేకపోతే మాకు ఇంకా ఎర్లీ డేస్లో చూసిన మమతలు కోవిల క్లైమాక్స్ చూస్తుంటే ఇప్పటికీ ఏడుపు వస్తుంది. సో అంటే ఏ ఎమోషన్ తీసుకున్నా బలరాం కృష్ణలో ఒక సీన్ తర్వాత తల్లిదండ్రుల సమాధి దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు మీరు. ఆ సీన్ చూస్తుంటే ఇప్పటికీ హార్ట్ టచింగ్గా ఉంటుంది. ఏ ఎమోషన్ అయినా సరే అలా న్యాచురల్గా పర్ఫామ్ చేసి వెళ్ళిపోతారు. మీకు ఇమిటేషన్ చేయడం రాదు సార్, మిమ్మల్ని ఇమిటేట్ చేస్తారు కానీ నాకు రాదు. మీకు అసలు ఇమిటేషన్ చేయడం రాదు, అసలు రాదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంత్ సార్ ఎనీ ఆర్టిస్ట్కి. మీరు అది పట్టేసుకున్నారు ఎర్లీ స్టేజ్లోనే. నాకు వచ్చేదే, నాకు ఫస్ట్ మా యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ వెళ్ళిందే నా యాక్టింగ్ వస్తుందా రాదా అని చెక్ చేసుకోవడానికి వెళ్ళి జాయిన్ అయ్యాను. ఫస్ట్ డే వచ్చి యాక్టింగ్ ప్రొఫెసర్ వచ్చి అందరినీ యాక్ట్ చేయమన్నారు. యాక్ట్ చేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేశారు. నేను నాలాగా చేశాను. ప్రొఫెసర్ ఏమన్నారు, మీలాగా చేశారే అదే కరెక్ట్, ఆయన ఒకరే కరెక్ట్ చేశారు, మీరంతా రాంగ్ అనేసారు. సో నేనే కరెక్ట్ అంటే అవును, ఆయన కాపీ కొట్టలే, ఎవరిని ఇమిటేట్ చేయలేదు. మీరు అసలు ఎప్పుడు ఇమిటేషన్ ఉండదు సార్. సో అదే నా తర్వాత నేను అనుకుంది, ఎస్ వీ షుడ్ నాట్ కాపీ ఎనీబడి, వీ షుడ్ డూ వాట్ వీ డూ అవర్స్ న్యాచురలీ చేయాలి అని అనుకున్నా. అదే కంటిన్యూ చేస్తున్నా.